హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? అన్షేకబుల్గా ఉండాలి అంటే ఏం కావాలి అని కనుక ప్రశ్నిస్తే ఒక సింపుల్ పదం అండి. ఇది ఉంటే మనం అన్షేకబుల్గా ఉండొచ్చు. దాని పేరే ఇమ్యూనిటీ. తెలుగులో రోగనిరోధక శక్తి. అరే, రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీకి అన్షేకబుల్గా ఉండడానికి సంబంధం ఏంటి? అంటే రోగం రాకుండా హ్యాపీగా ఉంటే, రోగాలు లేకుండా హ్యాపీగా ఉంటే మనం అన్షేకబుల్గా ఉంటాం అలా అంటున్నావా? కాదండి. నేను అనేది యూజువల్గా మనందరికీ ఫిజియోలాజికల్ ఇమ్యూనిటీ తెలుసు, బాడీలో రోగనిరోధక శక్తి మనకు తెలుసు, ఫిజియోలాజికల్ ఇమ్యూనిటీ. నేనేమంటున్నా అంటే సైకలాజికల్ ఇమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాను అండి. ఇమోషనల్ ఇమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు బాడీలో ఇమ్యూనిటీ అంటే ఏమవుతుంది? బయట నుంచి ఏ వైరస్ వచ్చినా, ఏ బ్యాక్టీరియా వచ్చినా, ఏ క్రిమికీటకాలు వచ్చినా సరే లోపలికి వస్తాయి. లోపల రాకుండా అయితే ఆపలేం. లోపలికి వస్తే కానీ మనకి రోగం వస్తుందా? మనల్ని అవి షేక్ చేయగలుగుతాయా? మనల్ని అవి ఇబ్బంది పెట్టగలుగుతాయా? పెట్టలేవు కదా. ఎందుకు? బాడీలో ఇమ్యూనిటీ ఉంటుంది. వాటితో ఫైట్ చేసి, వాటిని చంపేసి, చీల్చి చెండాడి చంపేసే శక్తి బాడీలో ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇది మనం డెవలప్ చేసుకుంటున్నాం కదా. పుట్టిన 3వ రోజు నుంచే వేస్తారు టీకాలు కదా. అప్పటి నుంచే మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటున్నామే. మరి ఈ ఇమ్యూనిటీ అండి, సైకలాజికల్ ఇమ్యూనిటీ, ఇమోషనల్ ఇమ్యూనిటీ, దీన్ని డెవలప్ చేసుకోమా? మరి కశ్యప్, ఇది క్రిమికీటకాలతో రోగాలు రాకుండా పోరాడుతుంది. మరి దీనికి ఇమ్యూనిటీ ఉంటే ఏమవుతుంది? బ్యాక్టీరియా వైరస్ లాగానే కొన్నిటిని మనం ఆపలేం లైఫ్లో. ఏంటవి? ఫెయిల్యూర్స్ని ఆపలేమండి. ఇప్పుడు రోగం వస్తే తట్టుకునే శక్తి మీ బాడీకి ఉంది, ఫెయిల్ అయితే తట్టుకొని నిలబడే శక్తి మీ మైండ్కి ఉందా? ఎవరన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసే పోవా, నా సత్తా ఏంటో నాకు తెలుసు అనే దమ్ము, ఆ ఇమ్యూనిటీ మనలో ఉందా? కష్టాలు వచ్చినప్పుడు కష్టాలు రాగానే అయ్యో అని నీరసించిపోకుండా వస్తే వచ్చినాయి అయితే ఏంటి, నేను ఎదుర్కొంటా అనే ఇమ్యూనిటీ మనలో ఉందా? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వామ్మో ఇంకా అసలు ఏం లేదు, ముందు ఏమీ తోవలేదు, నడవటానికి అసలు ఛాన్స్ లేదు, ముందుకు వెళ్ళలేని జీవితంలో, ఫినాన్షియల్గా అన్ని ప్రాబ్లమ్స్ చుట్టుముట్టినాయి. అటువంటి సందర్భాలలో అవును, ఇవాళ నా దగ్గర డబ్బులు లేవు, ఏదైనా సరే నేను సంపాదించగలను అనే దమ్ము, అనే కాన్ఫిడెన్స్ రావాలంటే ఈ ఇమ్యూనిటీ ఉండాలి. అది ఉందా అనేది నా ప్రశ్న. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. బాహుబలిలో అనుష్కాని ప్రభాస్ తీసుకెళ్ళిపోతాడు, అంటే వాళ్ళ కొడుకు పాత్రలో ఉండి, బల్లాల దేవుడు కట్టేసి పెడతాడు కదా, అది కట్ చేసేసి నీటికి తీసుకెళ్ళిపోతే తర్వాత బల్లాల దేవుడు బయటికి వెళ్ళి మళ్ళీ అనుష్కని ఆ బండిలో వేసుకొని వాళ్ళ కోటలోకి వెళ్తుంటే వెనక నుంచి ప్రభాస్ వస్తాడండి. ప్రభాస్ వస్తుంటే ఆ అనుష్కని కాపాడటానికి ప్రభాస్ ఉరుక్కుంటూ వస్తుంటే పైనుంచి బాణాలు వేస్తారు. కొన్ని వందల బాణాలు ప్రభాస్ మీద పడిపోతే పక్క నుంచి కట్టప్ప వీళ్ళందరూ వచ్చి ఒక షీల్డ్ అడ్డం పెడతారు కదా. ఒక 10 షీల్డ్స్ అడ్డం పెట్టగానే ఏమవుతుందంటే ఆ బాణాలన్నీ ఆ షీల్డ్స్ గుర్చుకుంటాయి. ప్రభాస్కి ఏం కాదు. అరే, ఇమ్యూనిటీ అన్నావు బాగానే ఉంది, ప్రభాస్ ఎందుకు వచ్చాడు మధ్యలో? లైఫ్లో కష్టాలనే బాణాలు పడకుండా ఉండవు, పడుతూనే ఉంటాయి. ఇమ్యూనిటీ ఉండటం అంటే, ఇమోషనల్ ఇమ్యూనిటీ ఉండటం అంటే ఏంటంటే ఆ షీల్డ్ ఒకటి అడ్డు పెట్టుకోగలగటం అండి. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. నేను సేమ్ ఈ బాహుబలి కాన్సెప్ట్ నాకు ఆ ఇమేజ్ కావాలని చెప్పి నేను ఎంతో ఎతికాను, నాకు ఎక్కడా దొరకకపోతే నా వైఫ్ని నేను అడిగితే ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ఒకటి పెయింటింగ్ చేసి ఇచ్చింది. సేమ్ ఈ ఇమోషనల్ ఇమ్యూనిటీని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూడండి, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. మధ్యలో ఆ రెడ్ కలర్ హార్ట్ షేప్లో ఉన్నది యూజువల్గా ఇమోషన్స్ని మనం అలా రిప్రజెంట్ చేస్తాం కదా, హార్ట్ లాగా. అది మన మైండ్ అనుకోండి, అది మన హార్ట్ అనుకోండి. మైండ్ అనుకున్నా పర్లేదు, హార్ట్ అనుకున్నా పర్లేదు. నా బయట నుంచి ప్రాబ్లమ్స్ అనే బాణాలు వచ్చినప్పుడు, లాసెస్ అనే బాణాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఒక షీల్డ్ మనం అడ్డం పెట్టుకోగలిగామా? అసలు మన హ్యాపీనెస్ని అవి పాడు చేస్తాయా? మన పీస్ ఆఫ్ మైండ్ని అవి చెదరగొడతాయా? మన మీద స్ట్రెస్ కలిగింపజేయగలుగుతాయా? మై డియర్ ఫ్రెండ్స్, చేయించలేవు. ఎప్పుడు? మనకి ఇమ్యూనిటీ ఉన్నప్పుడు. అయితే
క్వశ్చన్ ఏంటంటే ఈ ఇమ్యూనిటీ, మరి ఈ ఇమోషనల్ ఇమ్యూనిటీ, సైకలాజికల్ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చెయ్యాలి? ఆ షీల్డ్ ఏంటి? అది తెలిస్తే అయిపోతుంది కదా అండి. ఏం చేయాలండి? ఏం చేయాలి అని తెలుసుకోవడానికే ఈ వీడియో. ఈ వీడియోలో కొన్ని స్టెప్స్ నేను చెప్తాను, కొన్ని స్ట్రాటజీస్, టిప్స్ నేను ఇస్తాను. మనకి గనక ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అనేది ఆ టిప్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, మే ఎండింగ్లో ఇమోషనల్ మాస్టరీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది. ఇది ఎన్నోసార్లు మేము ప్రోగ్రామ్ చేసామండి. మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అని నేర్పించే, దానికి తగ్గ టెక్నిక్స్ నేర్పించే ప్రోగ్రామ్. అయితే ఈసారి ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ఏదో ఒక్కరోజు చేయటం కాకుండా 10 రోజులు చేస్తున్నాం. ఎన్ని రోజులు? 10 రోజులు చేస్తున్నాం. ఆన్లైన్లో, ప్యూర్ ఆన్లైన్, లైవ్లో ఉంటుంది, రికార్డెడ్ కాదండి, లైవ్లో ఉంటుంది. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. 10 days ఉంటుంది. డైలీ 1.5 hour ఉంటుందండి. డైలీ 1.5 hour ఉంటుంది. 10 continuous days ఉంటుంది. ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి వీడియో రికార్డింగ్స్ కూడా ఇచ్చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. అతి తక్కువ ప్రైస్లో చేస్తున్నామండి ఈ ప్రోగ్రామ్ మేము ఈసారి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళకి అందాలి, ఈ ఇమోషనల్ ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి అనే సంకల్పంతో ఈసారి 10 days ఇమోషనల్ మాస్టరీ 10 days ఆన్లైన్లో చేస్తున్నాం. మే లాస్ట్లో ఇది స్టార్ట్ అవుతుంది. కాంటాక్ట్ ద నంబర్స్ ఆన్ ద స్క్రీన్ ఫర్ మోర్ డీటెయిల్స్. జూన్ లాస్ట్లో మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మళ్ళీ రాబోతోంది. ఏంటది? బీ అన్షేకబుల్. అది జూన్ లాస్ట్లో ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ అగైన్ యూ కెన్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. ఇమ్యూనిటీ పెరగాలంటే, ఇమోషనల్ ఇమ్యూనిటీ ఏం చేయాలి? ఈ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఫిజికల్ ఇమ్యూనిటీ, ఫిజియోలాజికల్ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక పోలియో ఉందండి, పోలియోకి వ్యాక్సిన్ వేయించుకుంటే, అంతే, వ్యాక్సిన్లు వేయించుకుంటాం కదా, వ్యాక్సిన్లో ఏం చేస్తారు? పోలియోకి కారణమయ్యే క్రిమినే దాంట్లో వాళ్ళు వ్యాక్సిన్లో పెడతారు. కాకపోతే దాంట్లో తీవ్రత తక్కువ ఉంటుంది, పొటెన్సీ తక్కువ ఉంటుంది. అది బాడీలోకి రాగానే బాడీ ఫైట్ చేసి, ఎలా ఫైట్ చేయాలో నేర్చుకొని, మళ్ళీ అటువంటి వైరస్ వస్తే మళ్ళీ దాంతో ఫైట్ చేసి చంపేసి బాడీని కాపాడే ఇమ్యూనిటీ శక్తిని తయారు చేసుకుంటుంది కదా. పోలియో వైరస్ ఇప్పుడు బయట చచ్చిపోయిందా? చచ్చిపోలా, కానీ లోపలికి వచ్చినా మనకి ఇమ్యూనిటీ పెరిగింది. అదే రకంగా ఇమోషనల్ ఇమ్యూనిటీ పెరగాలి అంటే, పోలియోతో పోరాడాలంటే, పోలియో క్రిమే ఎలా అయితే మనకు ఉపయోగపడిందో, ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్, సమస్యలతో, కష్టాలతో పోరాడాలంటే అవే మనకు ఉపయోగపడతాయి, అవే మన ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటే మీరు గనక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్లో, వెనక్కి తిరిగి అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవడం కాదు, జీవితంలో మీ జర్నీని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. అయితే అవి ఫేస్ చేసే టైంలో మీరు కొంచెం షేక్ అయి ఉండొచ్చు, కానీ వాటిని ఫేస్ చేసి మీతో మీరు ఏదో చెప్పుకొని, ఏదో నేను చెయ్యాలి ఇక తప్పదు అనుకోనో, లేకపోతే ఏ మోటివేషనల్ వీడియోనో, లేకపోతే ఒక సెమినార్ అటెండ్ అయ్యో, లేకపోతే ఫ్రెండ్ అడ్వైజ్ ఇస్తేనో, లేకపోతే ఒక గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే ధైర్యం వచ్చిందో, ఏదో ఒకటి చేసి మీరు దాన్ని ఎదుర్కొన్నారండి. కానీ చేసిన తప్పేంటంటే, ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని సాల్వ్ చేసిన తర్వాత దరిద్రం వదిలిపోయింది అని వదిలేసామే తప్ప, ఒక్కసారి గనక అరే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, నేను మొదట్లో షేక్ అయ్యా, కానీ నేను దాన్ని ధైర్యంగా ఎదుర్కొని, నేను ఎదురెళ్ళి దాన్ని ఢీకొని నేను అనుకున్నది సాధించా కదా అని ఒక్కసారి గనక అది రీకాల్ చేసుకొని మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటే ధైర్యం రాదా అండి? ఒకసారి ఆలోచించండి. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లం ఇంకొక 10 ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ఇమ్యూనిటీ మీకు ఇవ్వగలదు. 10 దెబ్బలు, ఎదురు దెబ్బలు తగిలినా సరే ఎదురెళ్ళే మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలవు. సమస్యలు చాలా చాలా గొప్పవండి, కానీ ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, మనం సమస్యలు ఫేస్ చేస్తాం, ఎందుకంటే మనం తప్పించుకోలేం కదా.
జీవితం అన్నాక సమస్యలు రాకుండా ఉండవు, బిజినెస్ అన్నాక సమస్యలు రాకుండా ఉన్నావు, అది రిలేషన్షిప్ కావచ్చు, ఫినాన్షియల్ కావచ్చు, ఇమోషనల్ కావచ్చు, ఏదో రకంగా ఎక్కడో చోట సమస్య వస్తుంది, రాకుండా ఉండదు కదా. వాటి నుంచి మనం తప్పించుకొని పరిగెట్టలేము, తిరగలేము. మనం రోజు సమస్యల్ని ఫేస్ చేస్తూనే ఉన్నాం కదండి. నేనేమన్నా అంటే ఫేస్ చేసే ముందు అన్షేకబుల్గా కాకుండా షేక్ అవుతున్నాం, ఫైనల్గా ఫేస్ చేసాం. నేనేమన్నా అంటే ఒక్కసారి అది గుర్తు తెచ్చుకొని మనకి మనం శభాషి ఇచ్చుకొని క్రెడిట్ మనకి ఇచ్చుకుంటే ఇమ్యూనిటీ ఏం పెరుగుతుందండి. ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది, వామ్మో ఇంత పెద్ద సమస్య, నేను చేయగలనో లేనో, నా వల్ల అవుతుందో కాదో, నేను ఎదుర్కోగలనో లేదో, నాకంత ధైర్యం ఉందంటావా, నా వల్ల అవుతుందంటావా? ఈ డౌట్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే మనం ఫేస్ చేసి సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ని మనం రిజిస్టర్ చేసుకోవాలా మైండ్లో. ఎందుకు చేసుకోవాలా? అయిపోగానే మనం ఏం చేసాం, దరిద్రం వదిలిపోయింది, దాని గురించి మాట్లాడొద్దు, దాని గురించి పట్టించుకోవద్దు. అర్థమవుతుందా అండి? ఇవాళ ఒక్కసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత కూర్చొని మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేశారో, ఎలా ఫేస్ చేశారో 1 by 1 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు పెరగదో నేను చూస్తా, ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుతుందండి. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. గాంధీజీ క్విట్ ఇండియా అన్నారు, వినోబా భావే నిట్ ఇండియా అన్నారు, ఇప్పుడు చాలామంది ఫిట్ ఇండియా అంటున్నారు. 14 ఏళ్ల క్రితం నేను ఈ కోచింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నేను పెట్టుకున్న స్లోగన్ బిల్డ్ ఇండియా. మై డియర్ ఫ్రెండ్స్, బిల్డ్ ఇండియా. బిల్డ్ ఇండియా అంటే ఎలా? బిల్డింగులతో కాదు, మానసికంగా దృఢంగా ఉండే నా యువతతో, మనుషులతో, మానసికంగా స్ట్రాంగ్గా ఉండే మనుషులు ఎప్పుడైతే ఈ సమాజంలో నిలబడతారో మై డియర్ ఫ్రెండ్స్, దేశం చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. సమస్యలు వచ్చినంత మాత్రాన షేక్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి. లేదు కశ్యప్, మాకు ప్రాపర్ స్ట్రాటజీస్ కావాలి ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండటానికి. మై డియర్ ఫ్రెండ్స్, 10 డేస్ రోజు నాతో పాటు టైం స్పెండ్ చేసే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. 10 రోజుల్లో 10 ఇమోషన్స్ గురించి మేము మాట్లాడుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్, ఏ టెక్నిక్స్ ఉపయోగించాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలి, భయాన్ని ఎలా మనం మేనేజ్ చేయాలి, కోపాన్ని ఎలా మేనేజ్ చేయాలి, బాధని ఎలా మేనేజ్ చేయాలి, గిల్ట్, సెల్ఫ్ డౌట్, ఇటువంటి 10 మోస్ట్ ఛాలెంజింగ్ ఇమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో ఇమోషనల్ మాస్టరీలో నేర్పిస్తాం. అతి తక్కువ ప్రైజ్లో, లోయెస్ట్ ప్రైజ్ ఎవర్. 10 full days, 15 hours of program. For more details, contact the number on the screen. Start your journey to becoming emotionally strong and to becoming unshakable.